హలో గైస్, నేను మీ గన్ని మోడల్. ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు. నా లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ ఉండు. ఎవరో మీకు చూపిస్తా. వీడియో మటుకం లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా కంపల్సరీ మీకు కూడా ఏమంటారు హార్ట్ టచ్ అవుతుంది. వీడియో మటుకం స్కిప్ చేయకుండా చూడండి. స్పెషల్ పర్సన్ అని చెప్పినా కదా, ఇదే నా స్పెషల్ పర్సన్. నేను చిన్న ఉన్నప్పటి నుంచి పెంచుకున్నా. కాకపోతే మొన్ననే యాక్సిడెంట్ అయింది, గుద్దేసి వేరు కాలు తిరిగిపోయింది. మస్తు బాధ అనిపిస్తుంది. ఇంతప్పటి నుంచి పెంచుకున్నా. లేవడానికి వస్తుంది దీనికి, నడవడానికి వస్తుంది. అందుకోసమని దీనికి ఇష్టమైన ఫుడ్ తీసుకొచ్చిన. ఇంకో ఇష్టమైన ఫుడ్ దీనికి రేపు ఈరోజు రాఖీల పండుగ కాబట్టి దీనికి రాఖీ కడదామని. రాఖీ ఆడుతున్నా దీనికి తొందరగా తగ్గాలి. మీరు కూడా కొంచెం మొక్కండి దేవునికి. బొట్టు పెడుతున్నా. ఆగు బేటా. మీకొద్దమ్మా జరా. సారీ. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చిల్లమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. రాఖీ అట్టినా ఇంకోటి ఇష్టమైన ఫుడ్ ఏంటంటే తింటుందో ఇప్పుడు, ఎందుకంటే దీనికి హాస్పిటల్ ఉన్నది కదా. ఈ ఫుడ్ తింటుందో తినదో చూద్దాం ఒకసారి. దీనికి ఇష్టమైన ఫుడ్ ఇది తింటా ఎప్పుడు. తినట్లేదు ఎందుకంటే దీనికి హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా. కన్ను కూడా దెబ్బ తాకింది, అందుకే తినట్లే. ఇంకో ట్రై చేద్దాం. ఇవి తింటా. అయ్యా సారీ. ఏమైందంటే నిన్న బయట ఒక వీడియో చేస్తున్నాం మేము. ఒక ప్రాంక్ వీడియో చేస్తుంటే బయట తీసుకుపోయినా. ధనామని వచ్చి గుద్దేసిన ఒక బ్రో. ఇగో కాలు మొత్తం ఎగిరిపోయింది, కన్ను కూడా దెబ్బలు తాకింది, ఇక్కడ తాకినాయి, మొత్తం తాకినాయి. దీని చిన్న మస్తు పెంచుకున్నా. ఇంత పెంచుకున్నా కాబట్టి మస్తు బాధ అనిపిస్తుంది. నేను హాస్పిటల్ తీసుకొని మస్తు చేసింది తెలుసా. ఇది బుక్క మొత్తం ఇట్లా ఇరిగిపోయింది. అందుకే చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే ఎవరైనా కొంచెం మెల్లగా వెళ్ళండి. యానిమల్స్ కదా ఇవి, మాట్లాడలేవు. మనుషులు అయితే మాట్లాడతారు. ఎవరు చెప్పుకుంటా చెప్పండి, వాళ్ళు ఎవరు చెప్పుకోదు. అందుకే కొంచెం మెల్లగా వెళ్ళాలి ఎవరైనా సరే. దీన్ని తీసుకుని హాస్పిటల్కి. మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీ దగ్గర డాగులు ఉంటే కొంచెం మంచిగా చూసుకోండి. బయటికి వదిలిపెట్టకండి. అలాగా నేను బయటికంటే వదిలిపెట్టలే, కానీ నేను బయటికి వెళ్ళినా కాబట్టి దీన్ని తీసుకెళ్ళినా వచ్చి గుద్దేసేసిండు. అందుకోసమని దీనికి రాఖీ కట్టిన. ఈరోజు రాఖీల పండుగ కాబట్టి నాకు చాలా ఇష్టం డాగ్ అంటే. అందుకోసమని ఒక చిన్న వీడియో చేసిన. అదే ఫ్రెండ్స్ చెప్పాలనుకుంది. అయితే చెప్పాలి ఒకటే, డాగ్స్ కానీ అందరూ కొడతారు, రాళ్ళు తీసుకొని కొడతారు, ఇంకా పడతాయని. కానీ ఎవరు కొట్టకండి. కొంచెం బండి మీద వెళ్ళినప్పుడు మెల్లగా జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ వస్తే కూడా ఇంకా చాలా మెల్లగా, ఎందుకంటే చెప్పలేవు కదా ఎవరికి. దయచేసి
నా లైకింగ్ జరిగినట్టు ఎవరు జరగకూడదు, ఏ లైకింగ్ అంటే ఎలాంటి ఒక్కరు జరగకూడదు ఇంకా, అందుకోసం వెళ్ళే కదా ఫ్రెండ్స్. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ.